నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, జన్మనిచ్చిన తల్లి సమానమే. కాదయ్యా, తల్లే ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైనుందయ్యా. కోట శ్రీనివాసరావు ఈ పేరు వినిపిస్తే చాలు భాష మురిసిపోతుంది, యాస పరవశిస్తుంది, హావాభావాలు ఆహా అంటూ దాసోహం అవుతాయి. మేనరిజం అంతెత్తు కోట ఎక్కి కూర్చుంటుంది. నువ్వైతే రాసుకో, నన్నైతే ఇడిసేరాదే. రంగస్థల వేదికైనా వెండి తెర అయినా తన నటనతో ప్రతి పాత్రని పరిపూర్ణం చేసిన దిగ్గజం కోట శ్రీనివాసరావు. ఇక తండ్రి, తాత, బాబాయి తరహా పాత్రలైతే రేయ్, ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. తన కోసమే పుట్టాయి అన్నట్టుగా అందులో ఒదిగిపోయారు. జీవితంలో ఎన్ని సంపదలున్నా, మనం ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదానికి కోట శ్రీనివాసరావు గారు గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్న మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది, 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. శరీరాన్ని నాశనం చేసే ఆహారానికి, అలవాట్లకి మనం దూరంగా ఉంటే మన యొక్క జీవనం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్తుంది. ప్రతి మనిషి తను పుట్టడంతోనే ఏడుస్తూ పుడతాడు, కానీ తన యొక్క మరణం మాత్రం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలా మరణించడమే అసలైన జీవిత పరమార్థం.